మనందరి జీవితాలలో కనబడే వింతైన విషయం ఒకటి ఉంది. మనకు ఏది మంచో తెలుసు, కానీ ఆ పని చేయలేము. మనకు ఏది చెడో కూడా తెలుసు, కానీ దాన్ని చేయకుండా ఉండలేం. మనం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాం, కానీ మనకు తెలిసే లోపే తుఫాను ముందు నిలవలేని మట్టి గోడలా అవన్నీ కొట్టుకుని పోతాయి. మనం నిరాశ చెందుతాం. ఎందుకు అలా జరుగుతుంది? మన మనసు రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం చైతన్య స్థితిలో ఉంటుంది, అక్కడ పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. మరొక భాగం చైతన్య రహిత స్థితిలో ఉంటుంది, అక్కడంతా నెగిటివ్ ఆలోచనలే. చైతన్య స్థితిలో ఉన్న మనసు ఏదైనా పని పాజిటివ్గా ఆలోచించి చేసే లోపే చైతన్య రహిత స్థితిలో ఉన్న మనసు నెగిటివ్ ఆలోచింపజేస్తుంది. చైతన్య రహిత స్థితిలో ఉన్న మనసు మన ఇళ్లలో ఉండే నేల మాలిగ లాంటిది. దానిలో ఎంత చెత్త పేరుకుపోయి ఉందో దాన్ని శుభ్రం చేసే వరకు మనకు తెలియదు. కొద్దిగా క్లీన్ చేయగానే నీరసం వచ్చి ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాము. అది అలాగే ఉండిపోతుంది. అది ఎప్పటికీ పనికి రాకుండా అయిపోతుంది. అలాగే మన మనస్సు చైతన్య రహిత స్థితిలో ఉంటే ఎప్పటికీ నెగిటివ్ ఆలోచనలతోనే ఉండిపోతుంది. నిదానంగా మన మనసును చైతన్య స్థితిలోకి తీసుకురావాలంటే ధ్యానం ఒక్కటే సరైన మార్గం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.